హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనండి మీ విజయ్ని మాట్లాడుతున్నాను. ఏంటండి నన్ను లైక్ చేయట్లేదు, నా వీడియో చూడట్లేదా? సర్లేండి, ఇప్పుడు వీడియోలు చూడట్లేదా అని అడిగితే కోపం వస్తుందేమో చాలామందికి. ప్లీజ్ అండి వీడియోలు చూడండి. ఇదిగోండి ఇంట్లో పని, అంట్లన్నీ తోముకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ పులుసు ఎలాగా ఇంట్లో ఏం లేనప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగోండి రైస్ ఉండండి, పాప క్యారేజ్ పంపించాను. ఇంకా బట్టలు ఒకటి ఉతికాను. ఉల్లిపాయల పులుసుకి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, చింతపండు ఇంకా నానబెట్టలేదండి. ఇదిగోండి ఉల్లిపాయలు. ఈ ఫోన్ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు, మీకు కనబడుతుందో కనబడదో. ఉల్లిపాయలు ముందు కుక్కర్ పెట్టుకున్నాం. మూకుడి, కుక్కర్ ఉంటే కుక్కర్ ఏదో ఒకటి మీ దగ్గర ఏదో అందుబాటులో ఉంటే అది. నేనేం చేశానంటే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా, అవన్నీ దీంట్లో వేస్తాను. మంచిగా వేసుకున్నాను. ఇంకా కొద్దిగా ఉన్నాయని తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఏమన్నా వీడియో తీయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను, ఏమనుకోకండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, నాది కూడా వీడియోలు కొద్దిగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను, సాల్ట్ ఏంటి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, మగ్గుతుంది కదా. ఏంటండి బాబు మళ్ళీ కరోనా అంటున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు. కరోనా వల్ల ఎన్ని సమస్యలు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. ఇవ్వండి పచ్చిమిరకాయలు లేవండి, పచ్చిమిరకాయలు లేవు, ఉల్లిపాయలు ఉన్నాయి. దీంట్లో కొద్దిగా ఏం చేస్తానంటే అల్లం పేస్ట్ కొద్దిగా ఉంది, అది వేస్తాను కొద్దిగా మగ్గాక. అంతలో కొద్దిగా చింతపండు నానబెట్టుకుంటాను. పని ఉందండి, ఇల్లు ఉడవాలి, తడగొట్ట పెట్టాలి. బట్టలు వాషింగ్ మిషన్ ఉంది కానీ బట్టలు వాషింగ్ మిషన్ వేయట్లేదండి, ఎందుకంటే కరెంట్ బిల్లు ఎక్కువ కట్టాలి కదా. ఒక్క మనిషి బాగోలేనప్పుడు మటుకి వాషింగ్ మిషన్లో వేస్తానులేండి. నాకు నెల డేట్లు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాను కదా, అప్పుడు వేస్తాను నేను. ఇదిగోండి చింతపండు మరి పులుపు వద్దులేండి, పులుపు ఎక్కువ తిన్నా కూడా పట్టలేదు, బాడీ పట్టలేనప్పుడు మన పులుపు తగ్గించుకోవడం మంచిది. నిమ్మకాయ ఉంది, ఉల్లిపాయ పులుసులో నిమ్మకాయ ఏం బాగుంటుంది, అందుకని వాటర్ పోసుకుంటా. ఏంటండి చెప్పండి, వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి బాబు. మరి అసలు సపోర్ట్ లేదు, లైక్ చేయట్లేదు. మమ్మల్ని కూడా కొద్దిగా ఆదరించండి. కామెంట్ పెట్టమంటున్నాను కదా, అడగమంటున్నాను కదా, మీరేమీ నాకేం పెట్టట్లేదు. పెట్టినా తెలుగులో పెడుతుంటే ఏమన్నా వస్తే మా పిల్లలకు చెప్తాను, వాళ్ళు నాకు చెప్తారు కదా, చదువుతాను కదా. మా దాకా నా వీడియోలు ఏమన్నా ఇంట్రెస్ట్ లేదా చూడడానికి? చూడండి, ఇంట్రెస్ట్ తీసుకొని చూడండి కొద్దిగా. ఈవేళ ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఏం చేస్తానంటే ఇది మగ్గాక పైకి బట్టలు షర్ట్లు అన్నీ ఆయిల్ షర్ట్లు కదా, కొద్దిగా మంచి కదండి బాబు, మంచిగా పప్పు చేసేస్తుంది. హలో, మాట్లాడుకో, చెప్పండి ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయరా, లైక్ చేయరా? ఇలా బాగా కనబడడానికి వీడియో బాగుందండి, చక్కగానే
నా వీడియో చూడండి ఫ్రెండ్స్. మొన్న ఈయన ఎవరంటే యోద్ధ వాళ్ళ నాన్నగారు ఆయన ఏమంటున్నాడంటే ఆయన వీడియోల గురించి చాలామంది చాలా కామెంట్ పెడుతున్నారంట. ఇప్పుడు ఏదన్నా వాళ్ళ సినీ హీరోలు ఉన్న వాళ్ళు కొద్దిగా నాటకాలు ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రాంలు దాంట్లో ఇచ్చుకుంటారు కదండి. వాళ్ళ గురించి మన టాపిక్ మాట్లాడే ఎవరి కష్టం వాళ్ళది కదా. ఇంట్లో ఉంటే ఏమొస్తుంది, ఆయన టాలెంట్ ఆయన పిల్ల మీద చూపించుకుంటున్నాడు, ఆ పాప ఏమో చూపెడుతుంది టాలెంట్. దాంట్లో తప్పేముంది, ఇష్టం వచ్చినట్టు పెట్టారంట. చాలా బాధగా ఉంది. ఆయన ఏమంటున్నారు, ఒక సలహా ఇచ్చాడు, మీరు యూట్యూబ్ చేసుకుంటారా చేసుకోండి, ఎందుకంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కొద్దిగా ఏంటంటే ఎన్నో సమస్యల వల్ల కొద్దిగా మైండ్ కొద్దిగా ఇదిగా ఉంటుంది. అంటే కొద్దిగా మైండ్ అంటే కొద్దిగా మనం ఏదో బ్యాడ్ మూడ్లోకి వెళ్ళిపోతాం కదా. అలా ఉన్న వాళ్ళు వీడియో పెట్టుకోండి, మీకు నచ్చింది, మీకు ఏం తెచ్చిందో మీ టాలెంట్ చూపెట్టండి. మన ప్రజలు మనకున్న యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరూ సక్సెస్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ ఏంటో అని చెప్తున్నాడు ఆయన. అది చాలా నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఆయన చెప్పడం ఎంత బాగా చెప్తున్నాడు. వాళ్ళ కష్టం అండి, అది కష్టానికి రాలేదో చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంత నేను చూస్తాను, ప్రతి ఒక్కరి వీడియోలు చూస్తాను కదా, అంతంత చాలా పల్లెటూరులో ఉండి అంటే చాలా మనకు తెలుసు, తెలుగు రాదు కొద్దిగా వాళ్ళకి. చూడండి, ఒక కేరళ అంటున్నాను, కేరళ వాళ్ళు చూస్తాను కానీ నాకు వాళ్ళ భాష రాదు, కానీ వాళ్ళు ఫుడ్ వాళ్ళది బాగుంటుంది. అలాగే మన శ్రీకాకుళం వాళ్ళు అటే సైడ్ ఉంటారు చూడండి, ఆ లాంగ్వేజ్ చాలా నాకు నచ్చుతుంది. ఏంటంటారు శ్రీకాకుళం వాళ్ళు అంటే, మరి ఏంటనుకున్నారు, అంతే కదండి, శ్రీకాకుళం అంటే శ్రీకాకుళమే కదా, కానీ బాగా చెప్తారు, బాగా మాట్లాడతారు, అది నచ్చుతుంది. మన ఇండియా వాళ్ళకి కామెంట్, మన వాళ్ళు కూడా పర్వాలేదు అలా పెట్టుకుంటారు అనుకోండి, చెప్తున్నా మాట అంతే, అంతేగాని ఇంకేం కాదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే కదా నేను ఏదన్నా ముందుకు సాగుతాను, చెప్పండి. అని కూడా మీరు ఒక ఫ్యామిలీ అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ముందు పసుపు వేసేస్తాను. పసుపు ఉప్పు కారాలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో నేను కారం పసుపు అల్లం పేస్ట్ వేసి కొద్దిగా ఇలాగా కలిపేస్తున్నాను. ఎందుకంటే మనకు పచ్చిమిరకాయ లేవు కదా, అందుకని ఇది వెళ్తుంది. అలా ఏం అడుగుని పట్టేస్తుంది, కొద్దిగా వాటర్ పోసేస్తాను. ఇదిగోండి కొద్దిగా చింతపండు నీళ్ళు వాటర్ ఉంది కదా, అది కొద్దిగా ఇలా చెప్తాను, అలాగే కలిపేసుకుంటాను. అంతలోకి నేను సేపు ఇది కుక్కర్ మామూలుగా అలా పెడతాను. ఫ్రెండ్ ఉల్లిపాయ పులుసు ఎలాగో, ఇది ఎలాగా ఉల్లిపాయ పులుసు అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మటుకి పచ్చిమిరకాయ లేకపోయినా మనకి గుడ్లు, ఇప్పుడు చేపల పులుసు గుడ్ల పులుసు అలాగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి బాగుందో లేదో నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే బాగుంటుంది. మీరు ట్రై చేయండి, నేను పెట్టినట్టు చేయండి. మొత్తం ఫుల్గా చూపెట్టలేదు కదా, చింతపండు లైట్గా సరిపోద్ది. ఓకే ఫ్రెండ్, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు బెల్ మీరు ఇవి పెట్టండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దండి. ఓకేనా? మీ విజయ బాగున్నారా? అందరూ బాగున్నారు కదా? జాగ్రత్తగా ఉండండి, కేర్ తీసుకోండి.
హెల్త్ పరంగా కేర్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి. మన జాగ్రత్తగా ఉండం మన ఫ్యామిలీ గురించి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ఉంటానే.